కాబట్టి దయచేసి అన్న చెప్పినట్లుగా ఈ జిల్లా ఆయిల్ ఫామ్కి అనువైనటువంటి ప్రాంతం కాబట్టి తప్పకుండా ఈ జిల్లాలో రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారిని పిలిచి మీకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఒకరోజు 100 1000 అటు ఇటు అయినా ఆయిల్ ఫామ్ పంటకి సాగులేదు. మీకు 2.5 లక్షల ఎకరానికి ఆదాయం వచ్చేటట్టుగా పండేటటువంటి ఏకైక పంట ఈ యొక్క అకాల వర్షాలకో కోతులకో పందులకో లేదు కరువులకో ఇబ్బంది పడే పంట కాదు ఇది. కాబట్టి ధైర్యంగా రైతులు ముందుకు రండి. నేను వచ్చే దారిలో ఒక రైతుది తోట చూసా, చాలా మంచిగుంది, చాలా మంచి పంట వస్తుంది. ఇప్పుడు మీ పంట అంతా నేను అశ్వారావుపేట తీసుకెళ్లి ఆయిల్ తీయాల్సి వస్తుంది. రేపు 4 రోజుల తర్వాత మీ జిల్లాలోనే నడిమెట్టలోనే ఈ చుట్టుపక్కల జిల్లాల యొక్క పంట అంతా కూడా మీ దగ్గర ఏర్పాటు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ తెలంగాణ భూములు ఎడారి భూములు కావు, పచ్చబడ్డటువంటి పంట చేలు అని చెప్పి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని పంటలు పండేటటువంటి పుణ్యభూమి తెలంగాణ దక్కన పీఠభూమి. కాబట్టి ఈ పీఠభూమికి కావాల్సినటువంటి జల వనరులు సమీకరిస్తున్నాం, విద్యుత్ శక్తిని ఇస్తున్నాం, మీరు వేసిన పంటలన్నిటికీ కూడా సబ్సిడీ ఇస్తున్నాం. ఆయిల్ ఫామ్కి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తాం. 3 సంవత్సరాలు అంతర పంట వేసుకుంటే దానికి కూడా డబ్బులు ఇస్తాం. తప్పకుండా టన్నుకి 20,000 తగ్గకుండా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు స్థిరమైనటువంటి ధర కల్పించే దానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ధర వచ్చేటటువంటి పంటల్ని, మన కుటుంబాలు బాగుపడేటటువంటి పంటల్ని, మన పిల్లల్ని చదివించుకోగలిగే పంటల్ని, మనం ఆర్థికంగా నిలబడి ఎవరిని దేహి అనే పరిస్థితి రాకుండా ఇవాళ హార్టికల్చర్ పంటలు మీరు పండించండి. దానికి భరోసా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తుంటాం. మీరు మాకు ఇచ్చేటటువంటి సహకారం ప్రభాకర్ గారికి మీరు మొన్న ఎన్నికల్లో ఏదైతే ఆశీర్వాదం పలికారో ఆయనకి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులే కాదు కేంద్రంలో ఉన్న పెద్దలతోటి కూడా సంబంధాలు ఉన్నాయి. అందరినీ చొక్కా పట్టుకొని బొడ్లో చేసి పనులు సాధించుకోగలిగినటువంటి వ్యక్తి మీ మంత్రి పొన్నం గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి సహచర్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంలో అందరినీ శాసించేటటువంటి మంత్రి మీ మంత్రి. ఎందుకంటే నేను బడుగు బలహీన వర్గాలకి భరోసా ఇవ్వాలి, నా జిల్లాకి ఇవ్వాలి, నా ప్రజలకు ఇవ్వాలి. ఇది చేస్తావో చస్తావో అని నిలబెట్టి తీసుకోగలిగినటువంటి శక్తి మీ ఎమ్మెల్యేకు ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు హాస్పిటలే కాదు, ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, గవర్నమెంటే కాదు, 4 లైన్ రోడ్డే కాదు, మీరు అడిగినటువంటి సమస్యలన్నీ రేపు 3.5 సంవత్సరాల్లో తీర్చి మీ ముందు శభాష్ అనిపించేటట్టుగా ఈ మంత్రివర్గం ప్రభాకర్ గారిని నిలబెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన గోడౌన్లు అడిగిండు, ఆయన అడగాల్సిన పని లేదు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్డరేసి పంపిస్తే చేయాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి స్థితి మాకు తెలుసు, ఆయన కమిట్మెంట్ తెలుసు, ప్రజల్లో ఆయన యొక్క సహచర్యం తెలుసు, ప్రజలను ఏ రకంగా దేవుళ్లాగా కనిపెట్టుకొని చేయగలిగే రాజకీయాల్లో చిన్నోడైన అత్యంత ప్రావీణ్యం కలిగినటువంటి, లౌక్యం కలిగినటువంటి, సౌమ్యం కలిగినటువంటి మీ ఎమ్మెల్యేకి మీకు దక్కటం మీ అదృష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి సహచరుడు మాకు కూడా ఉన్నందుకు మేము కూడా గర్విస్తూ తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి పని చేసి మీ ముందు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఆలస్యమైంది కాబట్టి గౌరవనీయులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.